Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు అడుగు తీసి అడుగు పెట్టాలంటే ఆయన పర్మిషన్ కావాల్సిందేనట. నిజమే, గతంలో చంద్రబాబుకు పెద్దగా ఈ వాస్తు ప్రత్యేక పూజల మీద పెద్ద గురి కానీ ఆసక్తి కానీ ఉండేవి కావు. ఉండేవేమో కానీ బయటకు కనిపించేవి కావు. తాను గొప్ప ఆస్తికుడు కాదు, అలాగని నాస్తికుడు కాదు. కానీ క్రమేపీ చాలా మార్పులు వచ్చాయి, కనిపిస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్కు మాత్రం నమ్మకాలు ఎక్కువే. ప్రత్యేకించి బివి మోహన్ రెడ్డి అయితే తన వ్యక్తిగత జ్యోతిష్యుడిగా వ్యవహరించేవాడు. తర్వాత చంద్రబాబు హయాంలో కూడా తను టీడీపీలో నాయకుడే. కానీ చంద్రబాబు అవి పెద్దగా పట్టించుకునేవాడు కాదు. తను ఏది చూసినా పొలిటికల్ మైలేజీ, ఫాయిదా ఏముంటాయనే చూస్తాడు ఎక్కువగా. అలాంటిది ఇప్పుడు ఓ ఆస్థాన పండితుడు తనను నియంత్రిస్తున్నాడా? ఇదేం మార్పు? జమీన్ రైతులో ఓ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఇలా: చంద్రబాబు నాయుడు నాస్తికుడు కాదు, కానీ అంధభక్తుడు కాడు. వాస్తు వంటి పట్టింపులు ఉండేవి కావు. తన పేరుతో దేవాలయాలలో పూజలు చేయిస్తామని వచ్చే నాయకులకు తన గోత్రం చెప్పడానికి కూడా ఇష్టపడేవాడు కాదు. నేనిక్కడ కూర్చుని ఉంటే అక్కడ నువ్వు పూజించే దేవుడు నాకు మేలు చేస్తాడా అనేవాడు. ఒక్క తిరుమల వెంకన్న సేవ మాత్రమే నిష్ఠగా నిర్వహించడం ఆయనకు అలవాటు. ఈ 40 ఏళ్ల ప్రజా జీవితంలో చంద్రబాబు ఒక స్వామీజీకి మొక్కినట్లు కానీ, ఒక వాస్తు పండితుడు చెప్పాడని గోడలు కూల్చిన సందర్భం కానీ లేవు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. వయస్సు ప్రభావమో లేక కుటుంబ ఒత్తిళ్ల ఫలితమో కానీ తన కుర్చీ గదిలో ఏ మూల వేసుకోవాలో, తానే దిక్కుకు తిరిగి మాట్లాడాలో కూడా వాస్తు పండితులు చెప్పనిదే చేయడం లేదట. ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా ఈ వాస్తు మార్పులు చాలానే జరిగినట్లున్నాయి. మరొక ప్రక్క యాగాలు, హోమాలు నిర్వహించడం చంద్రబాబు ఇంటిలో ఒక నిత్యాగ్నిహోత్రం వలె నడిచిపోతోంది. ఈ మార్పులన్నింటికీ సూత్రధారి జయరామరెడ్డి అనే వాస్తు పండితుడు. ఆయన మార్టేరు ప్రాంతవాసి అట. 3-4 ఏళ్ల క్రితం ఆయనకు చంద్రబాబుతో సంపర్కం కుదిరినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు నుంచే ఆయన ప్రభావం తెలుగుదేశం పార్టీ మీద కనిపిస్తూ వచ్చింది. ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు నిర్మిస్తున్న 5 ఎకరాల సువిశాల రాజభవనం రూపశిల్పి కూడా జయరామిరెడ్డేనని చెబుతున్నారు. ఈ ఇంటి నిర్మాణం ముగిసి గృహప్రవేశం జరిగిన తరువాత చంద్రబాబుకి శత్రువు అనేవాడు మిగలడని హామీ ఇచ్చాడట జయరామిరెడ్డి. దాని అర్థం శత్రువులు అంతమైపోతారనా, లేక ఆయన అజాత శత్రువుగా మారుతాడనా అన్నది మనకు తెలియదు. నెల్లూరులో జరపతలపెట్టిన మహానాడు ఏర్పాట్లకు కూడా ముందు వచ్చాడు జయరామిరెడ్డి. ఆయన ముహూర్త బలం పనిచేయలేదో, లేక మోడీ పట్ల ఉన్న భయభక్తులు అధిక కావడం వల్లనో కానీ అసలు ఆ మహానాడే రద్దయిపోయింది. చంద్రబాబు నాయుడుతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులందరితో జయరామిరెడ్డి పెంచుకున్న సాన్నిహిత్యం పార్టీలోని వారందరికీ తెలిసిపోయింది. అందువల్ల ఆయన కనిపిస్తే ఎంతటి వాడైనా వినయంగా తల వంచి దండం పెట్టక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఒక మంత్రి పదవి ఆశావహుడు ఇటీవల ఆయన్ను కలిసి తన పేరు సిఫార్సు చేయమని కోరాడట. ఈ నెలలోనే విస్తరణ జరిగిపోతున్నది కాబట్టి వీలైనంత త్వరగా సిఫార్సు చీటీ దయచేయమని కోరాడట ఆ ఆశావహుడు. దానికి ఆయన చెప్పిన సమాధానం విని యావత్ తెలుగుదేశం పార్టీ నిరుత్తరంగా మారిపోతున్నది. ఇప్పుడు నేను ముహూర్తం పెట్టకుండా మంత్రివర్గ విస్తరణ ఎట్లా జరుగుతుంది? నేను చెబితే తప్ప చంద్రబాబు ఇంటిలో నుంచి బయట కాలు పెట్టడు. కాబట్టి నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు మంత్రివర్గ విస్తరణ జరిగే ప్రసక్తే లేదు. నువ్వు ధీమాగా ఉండమని ధైర్యం చెప్పి పంపాడట ఆ వాస్తు పండితుడు. అలాంటి రైల్వే కోడూరులో ఇటీవల ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పర్యటించడం, ఆయనను పక్కనే కూర్చుని పెట్టుకోవడంతో ఇక ఫుల్ స్టాప్ పెట్టినట్లేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ప్రకటించారు. కానీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విప్ పదవికి మాత్రం రాజీనామా చేసిన తరువాత ఈ వ్యవహారాన్ని జనసేన నాయకత్వం మరిచిపోయినట్లే కనపడుతోంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో జరిగింది వారి వ్యక్తిగత వ్యవహారంగా పరిగణించి ఇక వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు కనపడుతోంది. అరవ శ్రీధర్పై ఆరోపణలు వచ్చినప్పుడు హడావిడిగా కమిటీని నియమించిన జనసేన నాయకత్వం తర్వాత మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. వివాహేతర సంబంధాల విషయంలో పార్టీకి ఏం సంబంధం ఉంటుందని అంటున్నారు. అందుకే చూసి చూడనట్లు వదిలేయాలని నిర్ణయించుకుందని అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. త్రిసభ్య కమిటీ నివేదిక కూడా అటకెక్కినట్లు కనపడుతోంది. దీంతో సమయం గడిచే కొద్దీ విషయాన్ని మర్చిపోతారని భావించి నాయకత్వం కూడా వదిలేసినట్లేనని అనుకోవాలి. ఇక ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఆరోపించిన మహిళ కూడా ఇటీవల కాలంలో మౌనంగా ఉండడం ఆయనకు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. తెర వెనుక ఏదో ఒప్పందం జరగబట్టే ఈ వివాదాన్ని ఆ మహిళ కూడా పక్కన పెట్టారన్న కామెంట్స్ వైసీపీ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అంతకుముందు అరవ శ్రీధర్పై రోజుకొక వీడియోను ఆ యువతి విడుదల చేస్తూనే ఉంది. పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారింది. కానీ కాలం గడిచే కొద్దీ విషయంపై నాంచడం చేస్తే ఏ విషయమైనా మరుగున పడుతుందని చెప్పడానికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారమే నిదర్శనమన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఈ వివాదం నుంచి ప్రస్తుతానికి బయటపడినట్లే. వచ్చే ఎన్నికలకు టికెట్పై మాత్రం అనుమానాలు ఇంకా కొనసాగుతున్నాయి.